నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముమ్మడివరంలో ఘనంగా మహిళా దినోత్సవం. ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశంలో విద్యాశాఖ అధికారి పి నాగేశ్వర్. ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఉండాలి. మండలాధ్యక్షుడు వాగు రాజేష్. ₹51 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. దిశ పోలీస్ స్టేషన్లను దిశ యాప్ను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చారు. వైసీపీ మహిళా విభాగం నేత జమ్మలమడక నాగమణి తీవ్ర వ్యాఖ్యలు. మహిళలతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పి నాగేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ నాగేశ్వర్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజ చైతన్యం పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి విద్య ప్రధాన కారణంగా ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మమ్మీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ రంగారావు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా ట్రెజరీ అధికారి రామనాథం, డీసీఈబీ సెక్రటరీ బి హనుమంతరావు, ఉప విద్యాశాఖ అధికారులు జి సూర్యప్రకాష్ రావు, పి రామలక్ష్మి మూర్తి, కడలి వెంకటేశ్వరరావు, సెక్టోరల్ అధికారులు బివివి సుబ్రహ్మణ్యం, డాక్టర్ భీమారావు తదితరులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం జిల్లాలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ మహిళలను జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా 250 మంది మహిళా ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖలో పనిచేస్తున్న అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా చాలా మంది చిన్నపిల్లలు, ఆడవాళ్లే బ్రహ్మాండమైన ర్యాంక్స్ కొట్టారు. మా అనంతపురం ఆర్టీఓ అమ్మాయి కూడా 394 ర్యాంక్ వచ్చేసారి ఐఆర్ఎస్ సెలెక్ట్ అయింది పాప. మరి ఈ ప్రపంచంలో ఇంతమంది అన్ని రంగాల్లో ఇవాళ ఒక రైతు కూలీ దగ్గర నుంచి ఒక సుప్రీంకోర్టు జస్టిస్ వరకు ఇవాళ మనకు 15 రోజుల్లో మనకి ప్రధాన అత్యున్నత న్యాయమూర్తి గారు మేడం వస్తున్నారు. అన్ని స్థానాల్లో కూడా మహిళ సముచితమైనటువంటి స్థానాల్లో ఉండడం మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా గర్వకారణం. మన మహిళలో ఫస్ట్ చూడాల్సిందే తల్లి. ఎవరైనా సరే పుట్టిన వెంటనే చూసి ఫస్ట్ తల్లిని చూస్తారు. తల్లి మహిళ, తల్లి కంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు ఇక తల్లి తర్వాత ఎవరైనా. సో మనం మహిళల్ని ముందుగా గౌరవిద్దాం, పూజిద్దాం, ప్రేమిద్దాం. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నియోజకవర్గ స్థాయిలో వేడుకలు ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఐసీడీఎస్ మరియు డిఆర్డీఏ మెప్మా సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు సిడిపిఓ శ్రీమతి ఎం నిహారిక అధ్యక్షత వహించారు. ఈనాటి కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ముమ్మడివరం శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు హాజరయ్యారు. ఈ సమావేశం నందు తెలుగుదేశం పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు శ్రీ గుత్తుల సాయి, ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు శ్రీ చెల్లి వివేకానంద, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ చెల్లి అశోక్, ఆర్థాని శ్రీనివాసరావు, కూటమి నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిడిపిఓ గారు మాట్లాడుతూ ప్రభుత్వం 20 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళా పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తున్నామని, న్యాయ సలహాలు, ఆపదలో ఉన్న వారికి న్యాయ సలహాలు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. ముమ్మడివరం ప్రాజెక్టు పరిధిలో గల ముమ్మడివరం, కాట్రేనికోన మరియు ఐపోలవరం మండలాల పరిధిలో ఒక్కొక్క మండలంలో 3 చొప్పున మరియు ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో 3కి మొత్తం 12 మంది విద్యార్థినులకు 2024-25 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 12 మందికి 1,20,000 అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని, నిన్నటి రోజున సీఎం గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ సంస్థలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారని సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంకు హాజరయ్యానని పేర్కొన్నారు. అదేవిధంగా అమ్మాయి చూడు
మనకి సార్ సార్ చిన్న అయిపోయింది. మరి అలాగే ఒక మున్సిపాలిటీ క్లాస్ కంప్లీట్ చేసుకుని టాపర్స్ గా నిలిచిన ముగ్గురు అమ్మాయిలకి ఒక్కొక్కరికి రండి. స్మైల్ అమ్మాయి ఎలా చూడండి, అందరూ చూడండి. స్మైల్ స్మైల్. అమ్మాయి చూడండి అందరూ. ఏలేశ్వరం మండలంలో లింగంపర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చైర్మన్ మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వాగు రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లింగంపర్తి పురవీధుల గుండా ఊరేగింపుగా తిరిగి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ ముందుగా మహిళా సోదరీమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఉండాలని, అందరినీ కలుపుకొని మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. సమస్యలు ఏవైనా వస్తే సంఘ సభ్యులు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం ఆర్యవైశ్య యువజన నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా మాటూరు సూర్యారావు, సెక్రటరీగా ఊర రాజబాబు, ట్రెజరర్గా కప్పల నారాయణను, ఆర్యవైశ్య పెద్దలు ఊరా కృష్ణ, అధ్యక్షులు రాజేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో శరణ్య, శ్రీను, కప్పల కృష్ణ, కప్పల భూషణం, ఊర నానాజీ, గొల్లపూడి త్రిమూర్తులు, పులపర్తి సీను, రాతికింది సతీష్, ప్రగల్లపాటి కామేష్, వాగు బాబులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లింగంపర్తి యువజన సంఘం కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన ఊరకృష్ణ గారికి, అలాగే ఏలేశ్వరం నుంచి వచ్చిన నా సోదరులకి, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ కూడా, నా సోదరి సోదరుల అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మీ అందరి దేవల్ల నన్ను మండల ప్రెసిడెంట్గా మన ఊర్నాథయ్య గారు నన్ను ప్రమోట్ చేసి అందరూ కూడా నన్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. దానికి న్యాయం చేసే విధంగా నా తోటి సోదరులందరూ కూడా చాలా కష్టపడుతున్నాం. ఈరోజు లింగపర్తి గ్రామంలో ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ యువజన సంఘం కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి మాటూరు సూర్యారావు గారికి, కప్పల నారాయణ గారికి, వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా మండల ప్రెసిడెంట్ తరఫున, మా సంఘం తరఫున ఎటువంటి ఏ అవసరం ఉన్నా సరే మీ అందరూ ముందు ఉంటామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ఏలేశ్వరం గ్రామంలో మన వైఎస్ చౌదరి కడతాం, దానికి కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని గ్రహించి మన శరణ్య సీని గారు 750 బస్తాలు సిమెంట్ ఇచ్చి దాన్ని స్లాబ్ వేసే విధంగా మనకి ముందుండి నడిపించారు. అలాగే మన వాసవి జయంతి పొట్టి శ్రీరాములు విగ్రహం మన జయంతి, మన గాంధీ గారి కార్యక్రమాలు అన్నీ కూడా మనం కలిసికట్టుగా చేసి మన అందరూ ఆర్యవైశ్య కులజాతికి అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మనందరూ కూడా ఏ కార్యక్రమం ముందుండి ప్రతి ఒక్కరూ సహాయపడి మనందరూ మీ సహాయక సహకారం అందరూ కలిసి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, అలాగే ఈ మధ్యన మన వాసవి క్లబ్ ఏలేశ్వరం తరఫున ఎవరైనా చనిపోతే ఐస్ బాక్స్ ఒకటి బెత్తించాం, రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా బాక్స్ మీ ముందు ఉంచుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నన్ను నా సేవా కార్యక్రమాలు గుర్తించి మన ఎమ్మెల్యే వరపుడి సత్యప్రభారాజు గారు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్గా మీ అందరి ఆశీస్సులతో నన్ను నిలబెట్టారు. దాన్ని తయారు చేసి నేను చూపించాను. మీ అందరి సహకారాలతోనే నేను చేశాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే మీ అందరి దేవుళ్ళే అని సభాముఖంగా తెలియజేస్తూ, ఊరకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నాకు ఊర నాన్నయ్య గారు ఇక్కడికి వచ్చిన వెంటనే స్వాగతం పలికి నా సోదరులందరూ కూడా ఆరతి ఇచ్చి వేళ చేశారు. అది నిజంగా జీవితంలో మర్చిపోలేని రోజు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, నాయకులకు, కార్యకర్త, మహిళలను సత్కరించి చీరల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలది ఎంతో కీలక పాత్ర అని
దేశ అభ్యున్నతిలో మహిళలు భాగస్వాములుగా ఉండి ప్రగతి వైపు నడిపిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ బాబు మహిళా పక్షపాతి, రాష్ట్ర మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజ్ నెహ్రూ, కంచిమర్తి లావణ్య, పొదరపు ఉమా, జనసేన వీర మహిళ ముమ్మడి పుష్పలత, మందారపు చిట్టిబాబు, రూతల రవి, మడ్డు శ్రీను, గంగారత్నం, గుడాల లోవరాజు, కోలహరి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మార్చి 8వ తారీఖు అంటే మనందరికీ పండగ వాతావరణంగా మన మహిళని గుర్తించే రోజు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మార్చి 8 అంటేనే మహిళా దినోత్సవం అని మనం 30 సంవత్సరాలు బట్టి జరుపుకుంటా ఉన్నాం. మహిళా దినోత్సవం అంటే ఎంతో వేడుకగా చేసుకుంటూ ఉంటాం. అందుకనే మహిళ అంటే ఓ స్త్రీ శక్తిగా గుర్తించారు కాబట్టి మహిళలకి రిజర్వేషన్లు కూడా కల్పించడం కూడా జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 1993 నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మహిళల్ని డ్వాక్రా గ్రూపులుగా పెట్టి ముందుకు నడిపించినటువంటి ఆ రోజు డ్వాక్రా గ్రూపులకి ఆజ్యం పోసింది చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వంటింటికే పరిమితం అవ్వకుండా మరి మనం అందరం కూడా కష్టపడి డ్వాక్రా గ్రూపులు పెట్టుకొని చాలా వరకు మెరుగుపరిగిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఎవరికో నూటికో కోటికో అన్యాయం జరిగితే జరగవచ్చేమో తప్ప మరి మిగతా గ్రూపులన్నీ కూడా చేతి వృత్తి పనులు కానివ్వండి, అలాగే పీసు పరిశ్రమలు కానివ్వండి, పచ్చళ్ళ తయారీ కానివ్వండి, అలాగే మన రాష్ట్రంలో ఎన్ని ఉంటే అన్ని కూడా మహిళలు వంటింటికే పరిమితం అవ్వకూడదు. అలాగే మనం ఏ వ్యాపారం చేసినా సరే మహిళలు ముందుండాలని మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంత ధైర్యాన్ని ఇచ్చి మనకి చేయూతను కూడా అందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, మరి మన బిడ్డలు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే రకంగా మన నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మహిళా పక్షపాతిగా ఉంటూ మరి స్త్రీ శక్తి పథకాలను తీసుకొచ్చి, మహిళా శక్తి పథకాలను తీసుకొచ్చి ఎలక్షన్లో మీకు ఇచ్చిన అటువంటి అన్ని హామీలని నెరవేర్చుకుంటూ ఒక్కొక్క హామీని ఇన్ని కోట్లు అప్పుల పాలైపోయి ఉన్న అన్ని హామీలని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అదే రకంగా దీపం పథకం కింద మహిళలందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు సంవత్సరానికి అందిస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం కింద నారా లోకేష్ బాబు గారు ప్రకటించిన విధంగా 5 రూపాయలు ఉంటే 5, 6 ఉంటే 6, 3 ఉంటే 2, 1 ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వచ్చే విధంగా అమలు చేస్తున్నారంటే అది ఒక మామూలు విషయం కాదని చెప్పి, అది మహిళా పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేసే పథకాలు ఇవన్నీ మంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉందని ఇప్పుడే కాదమ్మా, లాస్ట్ టైం మీరు గుర్తించాలి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి మహిళకి పసుపు కుంకుమ కింద డబ్బులు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఎప్పుడూ కూడా మహిళలని మద్దతుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని మహిళను గౌరవించమంటున్నారు. స్త్రీయే మనకి మూల కారణం, స్త్రీయే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ భూమికి ఎంత విలువ ఉందో అదే రకంగా కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో మార్పు అవసరమని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని మూడుగుళ్ల సెంటర్, శాంతనపురి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. మూడుగుడిల సెంటర్ వద్ద డ్రైనేజీలను ఆక్రమించే వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత వ్యాపారులను పిలిచి డ్రైనేజ్పై ఆక్రమణలు చేయడం సరికాదని హెచ్చరించారు. అనంతరం వారి చేతనే ఆక్రమణలు తొలగింపజేశారు. అలాగే కాలనీలోని పలు వీధుల్లో కొంతమంది ప్రజలు రోడ్డుపై కట్టెల పొయ్యిలు పెట్టుకోవడం గమనించిన కమిషనర్ వాటిని కూడా వెంటనే తొలగింపజేశారు. కొందరు రోడ్డుపైనే అన్నం పారబోస్తున్నట్లు గుర్తించి వాటిని కూడా ప్రజల చేతనే ఎత్తించి డస్ట్బిన్లో వేయించారు. ఈరోజు మన చంద్రపూడి కాలనీలో ఉన్నాము. గౌరవ చంద్రపూడి కాలనీ వాసులందరికీ కూడా మీరండి బాబు, చంద్రపూడి కాలనీ నమస్కారాలండి. ముఖ్యంగా మనకి ఇది ఒక కాలనీకి సంబంధించి ఇక్కడ కాలనీ వాసులకు వచ్చాము. ఇక్కడ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. డోర్ టు డోర్ తిరిగే సమయంలో మనం 5 క్వశ్చన్స్ వారిని ఎస్పెషల్ అడగడం జరిగింది. ఒకటి, డైలీ డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి. మీకు మంచినీళ్ళు వస్తున్నాయా లేదా అనేది రెండో క్వశ్చన్. సక్రమంగా వస్తలేవా. మూడోది, డోర్ టు డోర్ వీళ్ళు వచ్చి మంచినీళ్ళు టెస్ట్ చేస్తున్నారా లేదది. వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా. అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదనేది ఇక్కడ మనం వెరిఫై చేయడం జరిగింది.
ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రాంతం చూసినట్లయితే మరి వీరి కట్టెలతో పొయ్యిలు చేయడం వల్ల ఆ ఆ ఆ పొగ స్మోక్ ఒకటి పొల్యూషన్ అవుతుంది. దానివల్ల రోడ్డు పాడవుతుంది. మూడోది ఏంటంటే పొల్యూషన్ కి ప్రాబ్లం వస్తుంది. అది వారితో ఎడ్యుకేట్ చేయడం జరిగింది, ఇంకా వారు చేయనని చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ టాయిలెట్, పబ్లిక్ టాయిలెట్ ఒకటి ఉంది. ఆ పబ్లిక్ టాయిలెట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్ మేనర్. ఇప్పుడే మన కన్సర్న్ ఏఈ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది టుడే దే హ్యావ్ టు రిపేర్ ఇట్. అండ్ ఆల్సో మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి శానిటరీ సూపర్వైజర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ పెట్టి అక్కడ ఓపెన్ గా ఎవరు కూడా ఆ నీళ్ళు వేయడం కానీ చెత్త వేయడం కానీ చేయకుండా ఉండమని చెప్పడం జరిగింది. ఎస్సీ గారితో కూడా మాట్లాడి ఈవేళ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆ టాయిలెట్ ని, పబ్లిక్ టాయిలెట్ ని యూసేజ్ తీసుకొచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వీధులు చూసినట్టయితే మనకి స్ట్రీట్ లైట్లు బాగున్నాయి, కరెంట్ కూడా బాగా నిలుగుతుంది. ముఖ్యంగా అందరికీ ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ వస్తుంది లేదా అది మాత్రం మీరు చూసుకోవాలి. పురమిత్ర యాప్ కూడా ఏర్పాటు చేస్తాము. ఏదైనా మీకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ పురమిత్ర యాప్ ద్వారా. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాలకు సంబంధించి సుమారు 71 మంది లబ్ధిదారులకు 51,32,571 రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 31 దఫాలుగా సుమారు 8 కోట్ల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, నియోజకవర్గంలో ఇంత పెద్ద మొత్తం పంపిణీ చేయడం చాలా ఆనందంగాను, మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా ఉందని, నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకున్న వారికి ఎంతో కొంత ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చేట్లుగా నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద కొత్తపేట నియోజకవర్గంలో 73 మందికి 51,32,571 రూపాయలు 4 మండలాల పరిధిలో 73 మందికి అందిస్తున్నందుకు చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం ఆలంబనగా ఉండాలి. వారు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలతోటి. వారిని ఆదుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి చేతికి ఎముక లేకుండా సహకారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో ఈనాడు 51,32,571 రూపాయలు అందివ్వడం జరిగింది. ఇంతవరకు దగ్గరగా 8 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద 31 దఫాలుగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ప్రకారం చేస్తూ ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి తరఫున పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా లోటు లేకుండా అడిగిన వెంటనే ఈ యొక్క అప్లికేషన్లు ఇచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ విధమైన వైద్యపరమైన సహాయాలు వారు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని బిల్లుల రూపంలో మాకు అందిస్తే తప్పనిసరిగా వారికి ఆ మంజూరికి ఎంతో కొంత ఏదో విధమైన ఆర్థిక సహకారం అందించేలాగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే కూడా ఎవరికి కూడా దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళకి కావలసిన కొద్ది మందికే పరిమితమైన పరిస్థితి. అటువంటిది ఈ రోజున వారు వీరు అని లేకుండా అందరికీ కూడా ఈ విధమైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా, దానికి ముఖ్యమంత్రి గారికి సర్వదా కృతజ్ఞులై ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన వైఎస్ఆర్సీపీ నేతలు, జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అరిగెల రామయ్య దొర, సర్పంచ్ బుర్ర నాగ రామచంద్రరావు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు గ్రామంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముప్పబోయిన సోమరాజు, బుద్ధ భగవాన్ రాజు, షేక్ జిలానీ, పిర్ల బాబురావు, గంపల రాంబాబు, పాలిక రాంబాబు, చవల నిఖిల్, కొయ్య దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మరి నిన్నటి రోజున అనగా మరి ఆదివారం ఉదయం మరి సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మరి మాజీ ముఖ్యమంత్రి ప్రజా నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో మరి విగ్రహంపై కొంతమంది దుండగులు ధ్వంసం రచనకు పాల్పడ్డారు. మరి ఇందులో భాగంగా మరి స్థానిక పార్టీ నేతలందరూ కూడా విగ్రహాన్ని ఉదయం పరిశీలించగా మరి ఎడమ చేతి భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అదేవిధంగా ఎడమ చేయి వీళ్ళు అదేవిధంగా మండని కూడా మొత్తం బలమైన ఆయుధం రాడ్డు లేదా కర్రతోటి మరి ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అయితే ఈ విషయం చాలా హేయకరమైన చర్య. ఎందుకంటే ప్రజానేతగా మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా 2009లో గ్రామ నడిబొడ్డున కూడల్లో ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే దుర్బుద్ధితోటి మరి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మనం మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విషయాన్ని మరి గొల్లప్రోలు ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, సిఐ గారు అదేవిధంగా పిఠాపురం సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి రాత్రి మేము దీని మీద మరి గ్రామ పార్టీ నాయకులు అదేవిధంగా మండల పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు అందరితో కలిసి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మరి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి మేము చెప్పాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ చర్యలు పడ్డారో వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఉంది. అదే విధంగా మరి ఈ ప్రజా నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పాల్పడినది మేము ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన పని అనేసి మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మరి మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారి దృష్టికి వెంటనే తీసుకెళ్లడం జరిగింది. ఆమె చూసిన మేరకు రాత్రి మేము పోలీసులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2026-27 బడ్జెట్లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 53,000 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. రైతులకు సాగు ఖర్చులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యాంత్రీకరణ, పీఎం కిసాన్ సమాన్ నిధి వంటి పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, సాగునీటి సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా అక్కల రిష్వంత్ రాయ్, వైస్ చైర్మన్గా దడాల నాగేశ్వరి, నాగార్జున ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా దడాల నాగార్జున గారు అదేవిధంగా మా 13 మంది సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు ఏదైతే బొబ్బిలి రాజావారు సుజయకృష్ణ రంగారావు గారు కానీ, లేదంటే రాయలసీమ ముద్దుబిడ్డ పరిటాల శ్రీరామ్ గారు కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చారు మా స్థానిక శాసనసభ్యులు ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఏదైతే ఈ పదవికి మాకు ఇచ్చారో దానికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని, ఈ నియోజకవర్గంలో ఏదైతే రైతులు గత 40 ఏళ్లుగా పడుతున్న కష్టాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి మా కమిటీ అంతా కూడా కృషి చేస్తాం. ఏదైతే ఇప్పటికే చూసినట్లయితే మన తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ మేము వహించాం. ఇప్పటికీ అన్నదాత సుఖీభవ అని ఏదైతే మనం అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చామో ఆ మాటకు అనుగుణంగా ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు ఇప్పటికే 7,000 సుమారు 14,000, మిగతా 6,000 కూడా వేసి 20,000 రూపాయలు కూడా వేసి మేము విజయం. వైస్ చైర్మన్ దడాల నాగార్జున గారిని, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా నేను అలాగే పూలిశెట్టి చంద్రశేఖర్ గారు కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారా చైర్మన్ గారిని నియమిస్తే అధిష్టానం మిగిలిన సభ్యులందరినీ కూడా నా సహచరులు, సోదర సమానులు పూలిశెట్టి చంద్రశేఖర్ గారు నేను కూడా ఈ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం హార్నెస్లు కృషి చేసిన వాళ్ళే. అయితే ఈ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే
అలాగే ఈ రోజు కూడా అన్ని సామాజిక వర్గాల్ని దిశ పోలీస్ స్టేషన్లను దిశ యాప్లను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చారని వైసీపీ మహిళా విభాగం నేత జమ్మలమడక నాగమణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులు పెంచి మహిళల కాపురాలు చిచ్చుపెట్టడమే చంద్రబాబుకు తెలిసిన సాధికారత అని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చి నిజమైన సాధికారతను చూపించాం. కానీ నేడు చంద్రబాబు పాలనలో మహిళా అభ్యుదయానికి చీకటి కాలం దాపురించింది. ఇన్ని తప్పులు చేసి మహిళా సాధికారత గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం, దుర్మార్గం అని జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. నమస్కారం అండి. గత 3 రోజులుగా విజయవాడలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రకరకాల వేషాలు, డ్రామాలు, ఇక్కడ సభలు జరుగుతూ వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా సాధికారత ఎక్కడ కనిపించింది? మీరు సూపర్ 6 హామీలతో అధికారాలకు వచ్చి అందులో మరి ముఖ్యంగా మహిళల పేరిట ఎన్నో హామీలు ఇచ్చి అవన్నీ కూడా మోసపూరిత హామీలు అనేసి మీరు నిరూపించుకున్నారు. మీరు వస్తూనే 18 ఏళ్ళు నిండిన 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున, ఇంట్లో ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకి 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని 1,80,00,000 మందికి మీరు హామీ ఇచ్చారు. అది ఇచ్చారా? అంటే మీరు ఎంత బాకీ ఉన్నారు మహిళలకి ఇప్పుడు ఆ ఒక్క పథకంలోనే? మరి దాన్ని బట్టి ఏది మహిళా సాధికారత? మీరు దేని గురించి మాట్లాడతారు మహిళా సాధికారత అని? అలాగే అమ్మఒడిని పేరు మార్చారు కదా మీరు, తల్లికి వందనం అని ఇచ్చి అది కూడా ఏడాది తర్వాత ఎంతమందికి ఇచ్చారు? మీరు ఎన్ని కోతలు పెట్టారు? ఎక్కడుంది మహిళా సాధికారత? విద్యా దీవెన, విద్యా వసతి, ఇలాంటివన్నీ ఎక్కడైనా హామీ చేయగలిగారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ కార్మికులకు వయోపరిమితి 50 సంవత్సరాలు, విద్యార్హత 8వ తరగతి ఉండాలని ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం కాకినాడ జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ పత్రాలను దగ్ధం చేశారు. సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివేల వీరబాబు, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్లు మాట్లాడకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ సేవలు చేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన జీతం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేసే పద్ధతులు మానుకోవాలన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలు పాత లేబర్ కూలీలు తీయడానికి ఒక ఎత్తుగడ్డ వేస్తే ఇప్పుడు 50 సంవత్సరాలు దాటితే తీసేస్తాము, 8వ తరగతి చదివి ఉండే పనిస్తాము అని విధి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మా డిమాండ్ ఏంటంటే నేను ఒకటే చెప్తా ఉన్నాం. అయ్యా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుడితే రిలీఫ్ వస్తాలోనే పుడతాము అని చెప్పారు. మా కడుపులు కొట్టక్కర్లేదు, మా కడుపులు కొట్టకుండా చాలు. మీరు ఆ చంద్రబాబు నాయుడు చెప్పే విధానం ఇదే. ఎందుకంటే మేము గత 600 రూపాయల దగ్గర నుంచి 25 సంవత్సరాలు వచ్చింది మా కొత్త కిందకి. అయినప్పటికీ 20,000 దాటే ఏదో దాఖలాలు లేవు. అది మానేసుకొని ఉండవాళ్ళకి పీకేస్తామంటే అది ఎక్కడ న్యాయం? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు పదవులకు రాకముందు ఏం చెప్పారు, పదవి వచ్చిన ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించే విషయం. నిజంగా 50 సంవత్సరాలు దాటి వాళ్ళకి ఉద్యోగం తీసేయాలనుకుంటే ముందు మీరే దిగాలి, గద్దెక్కి మీరు దిగాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 53 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటి ఉన్నాయి. మీకు చాలామంది నిరుద్యోగులు ఒడ్డుపడ్డారు. మేము అయితే దేశంలో ఉన్న మలమూత్రాలన్నీ శుభ్రపరిచి మా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. అయినప్పటికీ మేము ఏదో ఏ రోజు కూడా డిమాండ్ చేసి అడగలేదు. మాకు పెన్షన్ ఇవ్వండి, లేదా మీరు చనిపోయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వండి, లేదంటే మీ దిగిన తర్వాత కొన్ని లక్షలు ఇవ్వండి, మేము ఏ రోజు డిమాండ్ చేయలేదు. మా ఉద్యోగ భద్రత మాకు కల్పించి మా జీవితకాలం మేము పనిచేసే యోగ్యత కల్పించమంటాం అంతే. అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ థర్డ్ పార్టీ కాంట్రాక్టులు నడుస్తున్నాయి. సిఐటి ఆధ్వర్యంలో అనేక సార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. కనీస వేతనాలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని. ఈ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 2025 జూన్ 1 నుంచి సెక్యూరిటీ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి శానిటేషన్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ అన్ని అమల్లోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిచిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారితో కాంట్రాక్టర్లందరూ
అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్లలో జీవో ప్రకారం ఇచ్చిన క్లాజ్ 2.13లో ఏం చెప్పారంటే శానిటేషన్ వర్కర్కి 50 సంవత్సరాల లోపల ఉండాలని, 8వ తరగతి చదవాలని. సెక్యూరిటీ గార్డు కూడా 50 సంవత్సరాల లోపల ఉండాలని, 10వ తరగతి పాస్ అయి ఉండాలని. ఇది అంత దుర్మార్గంగా ఉందంటే ప్రభుత్వ అధికారులు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? లేబర్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీలలో కూడా రిటైర్మెంట్ వయసు 58, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రంగరాయ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ వయసు 63. ఓ పక్కన శానిటేషన్ కార్మికులు ప్రాణాలకు తెగించి ఈ ఆసుపత్రుల్లో సేవలు అందించి వేల మంది రోగులకి ఉపశమనం కలిగించే వృత్తిలో ప్రథమ స్థానం శానిటేషన్ వర్కర్స్. ఇందాక కార్మికులు చెప్పినట్టుగా పట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం వారు ఉపాధికి భద్రత కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సి పోయి ఉన్న ఉపాధిని తొలగించేయడానికి ఈ రకంగా కాంట్రాక్టులకు మేలు చేయడానిక, లేదా మొత్తం వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేయడానికి ఆలోచించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముమ్మడివరంలో ఘనంగా మహిళా దినోత్సవం. ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశంలో విద్యాశాఖ అధికారి పి నాగేశ్వర్. ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఉండాలి. మండలాధ్యక్షుడు వాగు రాజేష్. ₹51 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. దిశ పోలీస్ స్టేషన్లను దిశ యాప్ను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చారు. వైసీపీ మహిళా విభాగం నేత జమ్మలమడక నాగమణి తీవ్ర వ్యాఖ్యలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.